This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ యూ వాచింగ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి రైల్వేస్ నుంచి ఇంకొక మెగా భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. 7,548 వేకెన్సీస్కి బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట. సో చాలా మంచి అప్డేట్, మిస్ అవ్వద్దు. మీరు పరీక్ష లేకుండా అంటే మనకి ఎగ్జామ్ కూడా వీళ్ళేం పెట్టరు, సో ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ మొత్తం అందరూ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికైతే అర్హులు అనమాట. చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి 19th August 2026 ఇస్ ద లాస్ట్ డేట్. మీరు అప్పటికల్లా అప్లై అయితే చేసేసుకోవాలి. ఓకే, మంచి అప్డేట్, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఎక్కువ మంది షేర్ చేయండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి వీరి అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. పర్సనల్ డిపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి మనకైతే వచ్చింది, మ్యాలిగాన్ నుంచి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది అప్లికేషన్ ఫామ్ కూడా మనకి స్టార్ట్ అయింది చూడండి. సరే, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుంది చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ మనం డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. ఇది మాట యాక్చువల్ నోటిఫికేషన్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ నుంచి అయితే మనకైతే వచ్చిందన్నమాట. మీరు ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ ఏమో 16th July మనకైతే పబ్లిష్ చేశారన్నమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేటికి 20th July 2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేటికి మనకి 19th August 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఒక అపెండిసిస్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి 6,777 స్లాట్స్ అని కనిపిస్తుంది. బట్ బ్రో, నువ్వు 7,000 పైనే మీరు తమ్నైల్లో పెట్టారు కదా అంటే, ఎస్, ఇది అలాంగ్ విత్ PWBD అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ వేకెన్సీస్ కూడా కలుపుకొని మనకైతే 7,500+ వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇది ఓన్లీ జనరల్ నార్మల్ మొత్తం వేకెన్సీ అని ఇచ్చేసారు, బట్ అవి ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు. ఓకే, సో అందుకే ఈ యొక్క స్లాట్స్ కనిపిస్తున్నాయి, కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, కింద ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, www.nifr.indianrailways.gov.in వెళ్ళి సో మీరు అక్కడ డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి చూస్తే, సో అప్రెంటిసెస్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యూనిట్ వైజ్, ట్రేడ్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ మెరిట్ పొజిషన్. సో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని, అందులో ఉన్న మెరిట్ బేస్ చేసుకుని మీకు అయితే ఈ యొక్క స్లాట్స్ ఆర్ ఈ యొక్క సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. ఇది పెయిడ్ అప్రెంటిస్షిప్ గైస్. మీకు ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అప్రెంటిస్షిప్ కదా వదిలేద్దాం అని మాత్రం వదలొద్దు, ఎందుకంటే ఈ అప్రెంటిసెస్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ గ్రూప్ డి పొజిషన్స్ పడినా కూడా సో మీకు సెలక్షన్ ప్రాసెస్లో మనకి సో ఒక ఇనిషియల్ సెలక్షన్ ప్రాసెస్లోని మీకు ఒక డైరెక్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది అన్నమాట. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకా యూనిట్ ఆర్ డివిజన్ అండ్ వర్క్షాప్ వైజ్ మనకైతే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనకైతే ఇలా అయితే డివైడ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి క్లియర్ కట్గా కొన్ని వర్క్షాప్స్ ఇచ్చారన్నమాట. ఆ వర్క్షాప్స్ కూడా చూడండి, మనకి కటిహార్ అనేసి ఇచ్చారు, తిధారియా వర్క్షాప్, నెక్స్ట్ ఆలీపురాదర్ అన్నది, నెక్స్ట్ రాంఘియా ఒకటి, లంజింగ్ ఒకటి, తిన్సుకియా ఒకటి, నెక్స్ట్ న్యూ బంగేరియజియన్ అట వర్క్షాప్ ఇది. అలా మనకి డిఫరెంట్ వర్క్షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తాన్ని కూడా చూస్తే ఆ యొక్క అడ్రసెస్ కూడా మనకైతే ఇచ్చారన్నమాట. చెక్ చేసుకోండి. బీహార్ అనేసి ఇచ్చారు, వెస్ట్ బెంగాల్ ఒకటి ఉంది, అస్సాం ఉంది, నెక్స్ట్ మనకి అస్సాం అన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో టోటల్గా మనకి 6,777 స్లాట్స్ మనకైతే ఇచ్చారు. ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, మన ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు చూపిస్తాను, దాన్ని బట్టి తర్వాత ట్రేడ్స్ మనం అయితే క్లియర్ కట్గా చూద్దాం. ఇక చూస్తే మనకి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తారు, ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్. ఎవరైతే 10th పాస్ అయిన తర్వాత ITI చేసిన వాళ్ళు ఉంటారు చూసారు, సో 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. ITI సర్టిఫికేట్ అయితే మీ దగ్గర తప్పకుండా ఉండాలి. డిఫరెంట్ ట్రేడ్స్లోని 10+2 సిస్టమ్ గమనించండి గైస్, ఆర్ ఈక్వల్స్ టు 10+2 సిస్టంలో మీరు కంప్లీట్ చేసినా పర్వాలేదు. బట్ మీకు ITI NCVT ఆర్ SCVT సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అయితే ఆర్ పర్టికులర్ అప్రెంటిసెస్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట, అప్రెంటిస్షిప్కి. ఓకే, సో ఇలా పైకి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ట్రేడ్ వైజ్ చూద్దాం. మనం ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చేసారన్నమాట. ఇలాగా ఆ టేబుల్లో ఫస్ట్ మెకానికల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే మనకి ట్రేడ్స్ ఉంటాయి కదా, మెకానికల్ ట్రేడ్స్ లైక్ పంపర్, కార్పెంటర్, వెల్డర్ అనేసి. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే మనకి గ్యాస్ కటర్, మెకానిక్, టూల్స్ మెయింటెనెన్స్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, నెక్స్ట్ ఎయిర్ కండిషన్, రిఫ్రిజిరేషన్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టిగ్ మిగ్ వెల్డర్, నెక్స్ట్ స్ట్రక్చరల్ వెల్డర్కి సంబంధించి ఈ ట్రేడ్స్ అన్ని కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ CNC ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్, నెక్స్ట్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆపరేటర్స్, అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ అట, మెకానిక్, డీజిల్, నెక్స్ట్ పెయింటరు, నెక్స్ట్ కోపా ట్రేడ్ కూడా ఉంది, క్యాడ్ క్యామ్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామర్ కూడా ఉంది. సో ఈ మెకానికల్లోకి వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్కి వచ్చేటికి ఎలక్ట్రీషియన్, లైన్ మ్యాన్ అయితే ఉంది. ఇంజనీరింగ్ వచ్చేటికి సర్వైవర్ అట, డ్రాఫ్ట్ మ్యాను, క్యాట్ క్యామ్ ఆపరేటర్, ప్లంబరు, కార్పెంటర్, మ్యాన్సన్. నెక్స్ట్ ఫిట్రో, బిల్డింగ్ ఆర్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, శానిటరీ హార్డ్వేర్, వెల్డర్ ఉంది. నెక్స్ట్ గ్యాస్ ఆర్ ఎలక్ట్రిక్ మాట. నెక్స్ట్ మెషినిస్ట్, నెక్స్ట్ ఇక్కడ మెకానిస్ట్ టీచర్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, స్ట్రక్చరల్ వెల్డర్ ఉంది, అడ్వాన్స్డ్ వెల్డర్ కూడా ఉంది. ఇంకా కిందకు వచ్చేసి జిగ్స్, క్వాలిటీ అష్యూరెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ డీజిల్. నెక్స్ట్ మెకానిక్లో మనకి నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ అట, మెకానిక్లో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అట, మెకానిక్లో నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అట, ఇవన్నీ కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఎస్ఎన్టీకి వచ్చేటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఫిట్టర్, కార్పెంటర్, మెషినిస్ట్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, వెల్డర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పెయింటర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా పర్సనల్కి వచ్చేటికి సెక్రటేరియట్ అసిస్టెంట్స్, నెక్స్ట్ కోపా, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నీషియన్, వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్స్కి వచ్చేటికి మనకైతే సెక్రటరీ అసిస్టెంట్స్, నెక్స్ట్ కోపా ఉంది. నెక్స్ట్ మనకి మెడికల్లో వచ్చేటికి హెల్త్, శానిటరీ ఇన్స్పెక్టర్, మెడికల్ ల్యాబొరేటరీ, ఇవి మాత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మాత్రం చెక్ చేసుకోండి. ఇదేంటంటే 12th పాస్ అయితే మీరు అయితే పాస్ ఉండాలి, అండర్ 10+2 అనేసి ఇచ్చారు. ఈ యొక్క పర్టికులర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. హెల్త్, శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు బట్ శానిటరీ అయితే. మెడికల్ ల్యాబొరేటరీ కూడా అయితే 12th పాస్ అయి ఉండాలి. దాని యొక్క స్పెసిఫిక్గా ఈ యొక్క సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండాలి. కోపాకి వచ్చేటికి కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామర్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి టోటల్ ఇయర్స్ ఇవన్నీ కూడా మారుతుంటాయి అన్నమాట, మీకు చూపిస్తాను తర్వాత. స్టోర్స్కి వచ్చేటికి కోపా అయితే ఉందన్నమాట, అందులోని ఈ యొక్క ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మినిమం 1 year మనకైతే ఉంటుంది అన్నమాట, గమనించండి. సో 1 year మనకి అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ యాక్చువల్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి వచ్చేటికి 1 year and 3 months అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా రేడియాలజీ కూడా అంతే 1 year 3 months మనకైతే ఉంటుంది అప్రెంటిస్షిప్ అన్నమాట పీరియడ్. మిగతాదంతా కూడా 1 year అయితే వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి మెకానికల్లో నీకు పర్టికులర్ ట్రేడ్స్ 6 months కూడా మనకైతే ఉన్నాయి, చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇలాగ మనకి మినిమం 1 year ఉంటుంది. కొన్ని అయితే మనకి కొన్ని మాత్రం 6 months, ఇంకోటి ఇంకా 3 months ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారన్నమాట. ఓకే, ఇలా డిఫరెంట్ ట్రేడ్స్లో కనుక మీరు ఐటీఐ చేస్తుంటే, ఓకే, 10th తర్వాత 10+2 సిస్టంలో కనుక చదువుకొని మీరు ఐటీఐ చేస్తుంటే మీరు ఈ యొక్క ట్రేడ్స్ ఆర్ ఈ యొక్క పర్టికులర్ వేకెన్సీస్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీ దగ్గర మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే మీకు అన్ని మార్క్ లిస్ట్ అయితే ఉండాలి, పాస్ సర్టిఫికేట్స్ ఉండాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఐటీఐ మార్క్ షీట్స్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్లోకి వస్తే మినిమం 15 years నుంచి మాక్సిమం 24 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. SC ST వాళ్ళేమో 5 years, OBC వాళ్ళేమో 3 years, PWBD క్యాండిడేట్స్ ఏమో 10 years అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి అడిషనల్గా మనకి 10 years అయితే ఉంటుంది. 10 years తర్వాత మనకైతే 3 years అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క PDF అయితే మనకైతే ఇచ్చారు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు మనకి నాన్ రిఫండబుల్ ఫీ మనకైతే 100 rupees అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అఫీషియల్ పేజ్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. మొత్తం అన్ని మోడ్స్లో మనం అయితే పే చేసుకోవచ్చు. అదే మీరు కనుక SC ST PWBD EBS నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, గమనించండి. ఓకే, అది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేయాల్సి వస్తుంది. మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి 10th పాస్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మనకి SSC సర్టిఫికేట్స్, మనకి 12th పాస్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ITI సర్టిఫికేట్స్, NCVT సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, EWS అయితే EWS సర్టిఫికేట్స్, PWBD అయితే PWBD సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ విషయానికి వస్తే మీకు 1 year ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ 9,600 rupees per month మనకైతే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా మెడికల్ ఫిట్నెస్ కూడా వీళ్ళైతే చెక్ చేస్తారట వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఇంకా మనకి డివిజన్ వైజ్ మనకి ట్రేడ్ వైజ్ అసలు మనకి ఎలా డివైడ్ అయ్యి అన్రిజర్వ్డ్, OBC, SC ST EWS CSM అండ్ PWBD కూడా ఇక్కడ యాడ్ చేశారు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా కలుపుకొని టోటల్గా 7,000+ వేకెన్సీస్ మనకైతే ఉన్నాయి గైస్. మీరు అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 36 pages తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఈ 36 pagesలోనే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా ఉంది. దాంతోపాటుగా మనకి ఎనక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎనక్షన్స్ ఏంటంటే మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా మనకైతే ప్రాపర్గా ఇచ్చేసారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. మీరు వీడియో డిస్క్రిప్షన్ కనుక చెక్ చేస్తారంటే ఆర్ ఫస్ట్ కామెంట్ కనుక చెక్ చేస్తారంటే మీకు అప్లికేషన్ లింక్ దొరుకుతుంది. దాన్ని మీకు జస్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు చాలా మంచి అవకాశం గైస్, అప్రెంటిస్షిప్పే కదా, వదిలేయద్దు మీరు. మంచి అవకాశం తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.